ఆ, కాదు మీరు కాదు మీరు ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో అసలు కనపడరు, చాలా రేర్ గా ఉంటారు, బిజీ. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ Q&A ప్రెస్ మీట్ లో కనిపించేసరికి ఒకసారిగా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటి ఇంద్రగంటి గారి మీద లవ్ ఇది? సార్ ప్యూర్ చెప్పండి ప్రొడ్యూసర్ గారు. అండ్ ఇది అంటే బేసిక్ గా అంటే ఆయన మంచి ప్లానింగ్ ఉంటుంది ఒక రకంగా. అండ్ we all love him and genuinely we really trying our best to promote అంటే అందరం ముందు ప్రమోట్ చేద్దాం ట్రై చేస్తున్నాము. అండ్ హర్ష గారు చాలా బిజీగా సరే మేడ్ షూర్ దట్ వీఆర్ కమింగ్ లిటిల్ ఎర్లీ. సో అందుకని ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. సార్ కృష్ణప్రసాద్ గారు, సార్ మీరు సీనియర్ ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు తీశారు. అప్పటికి ఇప్పటికి అసలు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు ఏంటి సార్? ఇప్పుడు లైక్ ఓటీటీ శాసిస్తుంది, డేట్లు కానీ సంథింగ్ చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. మీరు చూసిన చేంజ్ ఏంటి మీకు అనిపించింది? అంటే ఈ వీటిలో నేను నిజంగానే అడ్జస్ట్ కాలేకపోతున్నాను. నేనే కాదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా. అయితే కథను నమ్ముకుని 2 ఏళ్ళకి ఒకసారి సినిమాలు తీసే అలాంటి వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైంది. కథను నమ్ముకుని చేయటం అంటారే, మంచి సినిమా తీద్దాం అనే ఒక తపన. నేను ఈ మధ్యన మీకు అది ఈ ప్రశ్నకి సమాధానం ఒకటండి. నేను అంతకతో ఎన్నో సినిమాలు తీసినప్పటికీ నేను మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటూ మొదలుపెట్టిన, ఇందాక చెప్పినట్టుగా జెంటిల్మెన్ కానీ, సమ్మోహనం కానీ, యశోద కానీ అన్ని మంచి సినిమాలు, హిట్ సినిమాలే తీసే కదా. 4వ సినిమా ఇది కూడా నేను పూర్తిగా నమ్మి ఒక మంచి అద్భుతమైన సినిమా ఇది. ఈ జనంలోకి వెళ్ళిందంటే చాలా హిలేరియస్ కామెడీ, హాయిగా వచ్చి అందరు కుటుంబాలతో సహా నవ్వుకుని, యూత్ అందరూ అన్ని వర్గాల వారు అంటారు మనకి జనరల్ ఇది, అలా నవ్వుకుంటూ అంత హాయిగా చూసే సినిమాని ఆ రోజు ఎగ్జైట్ అయ్యాను. సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత మీరు అన్నట్టుగా మార్కెటింగ్ వచ్చేప్పటికి మళ్ళీ మా డిపెండెన్సీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నేనే కాదండి, పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ డేట్లు కొన్ని శాసించడాలు జరుగుతుంది. ఒక మంచి పరిణామం అన్ని పక్కల వస్తుందేమో అని ఆశపడుతున్నాయి. మనం హోప్ ఇట్ ది ట్రావెల్ అంటామండి, అంతకంటే ప్రస్తుతం ఇది లేదు. బట్ ఐ గాట్ ది బెస్ట్ డేట్ నౌ. ఇది బికాస్ ఆఫ్ ది ఒక రకంగా బయర్స్ కానీ, ఎందుకంటే ప్రతి వారానికి మనకి సినిమాలు పడుతూనే ఉంటాయి. కాకపోతే ఇంకో 2 మేజర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి మీది ఎందుకు సార్ డివైడ్ చేస్తారు మంచి సినిమా అని అన్నప్పుడు అది చాలా మంచి సలహాగా తీసుకుని నేను ఇచ్చేసానండి. దీని గురించి ఇప్పుడు ఇంతకంటే నేను ఇండస్ట్రీలో 10 సినిమాలు చేసేవాడిని అయితే మాట్లాడటానికి కాదు, ఎన్ని చేస్తానో తెలియదు, మంచి సినిమాలు తీస్తాను. థ్యాంక్ యూ. ఇంద్రగంటి గారు సార్, ట్రైలర్ చాలా బాగుందండి, చాలా ఫన్ రైడ్ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇంత ఫన్ రైడ్ చూడలేదు. బట్ ఇంద్రగంటి గారు మార్క్ అంటే వేరుగా ఉంటుంది. పైగా మీరు సకుటుంబంగా వచ్చి చూడమంటున్నారు. బట్ ఇంద్రగంటి గారు లైన్ క్రాస్ చేసుకుని డైలాగులు రాసినట్టు కనిపిస్తుంది. లేదండి, మన కుటుంబాల్లో కూడా చిలిపి తన కొంత ఉంటుంది. అది దాటకుండానే రాశాను నేను. ఎందుకంటే నేను సాధారణంగా రాసే చాలా నేను ఎవరు అనగా విన్నవి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది అప్పుడు గమనించలేదు. అష్టాచమ్మ సినిమాలో తనికెళ్ళ భరణి గారిని శ్రీ నాని అడుగుతాడు, నీకు ఇప్పుడు పెళ్ళి ఎందుకండి అంటాడు. అంటే నాకెందుకంటే అంటే నీకెందుకో నాకు అందుకే అంటాడు. యాక్చువల్లీ అది సరసమైన జోక్ అది. దాని తర్వాత ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళి చాలా మంది అప్పుడు చూడలేదు, నీ వయసు ఎంతండి అంటాడు. నేను 1967 మోడల్ అయ్యా, నా మోడల్కి సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవంటాడు. యాక్చువల్లీ దట్ వాజ్ అన్ అడల్ట్ జోక్. బట్ ఏంటంటే మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మిరపకాయ తగిలినట్టుండే హాస్యం ఈ సినిమాలో అక్కడక్కడ ఉంటుంది. నాకు అలా రాయడం కూడా ఇష్టం. అది అసభ్యత అవ్వకూడదు. కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటి ఒక కొంచెం ఏమన్నారు, అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ని డిమాండ్ చేసే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ కోపం కూడా, ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో. అప్పుడు కిషోర్ అనడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి అలా మాట్లాడడానికి. సో అందుకని అలాంటి అప్పుడు అక్కడక్కడ అలాంటి తలుకు పలుకులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం. కిషోర్ గారు సార్, క్వశ్చన్ ఏం లేదు సార్. స్టేజ్ మీద మీరు వైవహర్ష స్టేజ్ మీద ఉంటే ఎంత హిలియస్ గా, ఇలాంటి ఫంక్షన్లు చూడడానికి కొన్ని యాక్చువల్గా చెప్తున్నాను నిజంగా కొన్ని బోరింగ్ గా ఉంటాయి సార్. తప్పదు కూడా కూర్చొని చూస్తాం, అది వేరే సంగతి. బట్ మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద ఉంటే ఎంత హిలేరియస్ గా ఉంటుంది వాళ్ళు చూసాం కాబట్టి. మా రిక్వెస్ట్ అంటే కాస్త మీరు యాక్ట్ చేసే సినిమాలన్నిటికీ మీరు కొంచెం స్టేజ్ మీదకి వస్తుంటే కొంచెం బాగుంటుందని అనుకుంటారు. ఇంద్రగంటి గారు సార్, మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంకా తెలుగు సినిమాలు ఎంతో కొంత తెలుగుని ఉంచుతున్నారు అండ్ అలాగే క్లీన్ సినిమాలు తీస్తున్నారు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ మీద. బట్ నిన్న ఒక వీడియో చూసా, అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది.
ఒక షోకి ఓటీటీ షోకి మీరు వెళ్ళి ఆహనా పెళ్ళంట అనే క్లాసిక్ సాంగ్ లో మహానటి సావిత్రి గారు చేసిన చాలా క్లీన్ గా చేసిన ఒక పాటని చాలా వల్గర్ గా పోర్ట్రే చేస్తే ఇంద్రగంటి గారు దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఎంకరేజ్ చేసినట్టు ఒక ఫీలర్ ఒక మాట మాట్లాడారు. అదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అంటే ఒకటి ఏంటంటే మేము సాధారణంగా అలాంటి షోస్ మేము అతిథుల కింద వెళ్తాము. వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మా అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ అక్కడ ఉండదు. అది కూడా వాళ్ళు కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళని ఎంతో కొంత అభినందించాల్సి వస్తుంది. పైగా నేను ఎలా చూస్తానంటే అది అమ్మాయి నిజంగా కష్టపడి చేసింది. ఆ పాట ఆ సందర్భానికి తగిందా కాదా అనేది చర్చనీయాంశం. నా దృష్టిలో దాని గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి. మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఐమ్ షూర్ ఆల్రెడీ కాన్వర్సేషన్ స్టార్ట్ అయిన దాని మీద. అది జరగడం మంచిదే. కానీ ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, మీరు 4-5 కట్స్ మీద నవ్వుతూ ఇలా వేస్తే మేము ఏదో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాం మీకు ఉంటుంది. కానీ అలా ఉండదు. మేము అన్ని మా షాట్లన్నీ ఒకేసారి తీసుకుని వేరే చోటుకు ప్లేస్ చేయొచ్చు. సాధారణంగా అదే జరుగుతుంది. కాబట్టి అంతమంది కూడా నేను అనవసరం ఒక ఏదో నవ్వి కర్మగాలి ఇరుక్కున్నా దానిలో అందరూ అపాలజీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను నేను. కానీ ఏంటంటే నేను చెప్పేది అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కప్పుడు మేము కూడా మాకు వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా సభా మర్యాదను పాటించి వాళ్ళని మేము అఫెండ్ చేయకుండా ఒకప్పుడు చేయాల్సి వస్తుంది. దాని ఇబ్బందులు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. బట్ దాని మీద నేను కూడా చూశాను. దాని మీద వచ్చిన రీల్స్ నన్ను ప్రత్యేకంగా 100 మంది పెట్టారు. మీరు మాట్లాడిన దానికంటే ఘాటుగా ఇంద్రగంటి గారు ఏంటండి ఇది అని. కానీ నేను ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ బట్ నేను ఇంటెన్షనల్ గా చేయట్లేదు అది. బట్ దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకు ఇలాంటి పాటలకు ఇలా జరుగుతుంది అనేది క్రియేటివ్ ఫ్రీడమ్. మళ్ళీ ఇట్స్ ఆల్సో అన్ ఇష్యూ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్. మేము ఇంటర్ప్రిట్ చేస్తున్నాము అంటారు. నాకు వ్యక్తిగతంగా బెల్లీ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్ ఫామ్. కానీ మేబీ ఆ పాట దానికి కరెక్ట్ కాదేమో. ఇవన్నీ నువ్వు అక్కడ చర్చించలేవు అతిథులకు వెళ్ళి. అందుకని అంటే మీ మీద క్లీన్ నేను చెప్పిన పాయింట్ ఒకటి అయితే, ఇంకో పాయింట్ ఏంటంటే ఎటువంటి సందర్భానికైనా ఎటువంటి ప్రశ్నకైనా సరే మీ స్టైల్లో మీరు సమాధానం చెప్పగలరు. అలా దొరకకుండా ఏదన్నా ఒక అప్రిసియేషన్ ఇంకోటో వాళ్ళకి అప్రిసియేషన్ లో అనిపించేదో చేసేసి వచ్చుంటే నాకు తెలిసి నేను చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనేది చెప్పినట్టున్నానండి. అంటే పాప అమ్మాయి దట్ గర్ల్ యాక్చువల్లీ అంటే నేను ఆ పాట కాకుండా వేరే చేస్తుంటే ఐ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ ఇట్. చెప్పాను కదా, దట్స్ అ వర్క్సమ్ సిచ్యువేషన్. మేము వెళ్ళి ఒక గంట సేపు టక వావ్ సూపర్ అనేవి పడ్డాయి అనుకోండి, వేరే అర్థం రావచ్చు. బట్ యా ఐఎమ్ ఇన్వైటింగ్. నేను అది పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను చెప్పను. నాకు చాలా 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 ఇష్టమైన పాట, నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివేశం సినిమా అది. బట్ ఇప్పుడు మోడర్న్ టైంలో ఎలా అవుతుంది అంటేనండి, పీపుల్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ దేర్ ఓన్ వే. రకరకాల ఇది క్రియేటివ్ ఫ్రీడమ్ పేరు రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో నేను ఒకవేళ మనం దాని గురించి ఏమైనా విమర్శిస్తే మీరు ఇప్పుడు చాలా మంది సార్ మీరు అప్డేట్ అవ్వాలి సార్, మీరు అప్డేట్ అవ్వట్లేదండి, ఇంకా మీరు తెలుగు భాష అంటారేంటి, ఇంకా మీరు నేను ఎక్కడో కళ్ళు అని ఎవరో సరిగ్గా డబ్బింగ్ చెప్పకపోతే కళ్ళు అన్నారు. అంటే కళ్ళు అనేది మాకు ఒక పదార్థం ఉందండి, డ్రింక్ అది. కళ్ళు అనాలంటే ఈ రోజులో ఎవరు పట్టించుకుంటున్నారు సార్, మీరు మరీ చాదస్తున్నారు. అలాంటి టైంలో నేను అప్డేట్ అవ్వట్లేదేమో నాకు భయంగా ఉంది. సో అందుకని ఒకప్పుడు ఇట్స్ బిట్ ఆఫ్ అ ట్రిక్. మీరు అనేది ఐ అగ్రీ ఇట్స్ ట్రిక్కీ సిచ్యువేషన్. బట్ అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్ లో మేము వెళ్ళిన అతిథులుగా వెళ్ళిన కాంటెక్స్ట్ లో ఒక హెల్తీ డిబేట్ ఇలాంటి వాటి గురించి జరిగి అలాంటి మళ్ళీ జరగకపోతే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు బీ హ్యాపీ. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు సార్, మీరు నాకు తెలిసినంత వరకు జాతకాలు ఈ శకునాలు కొంచెం మంచి చెడ్డ అన్నీ నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉండి బాగా తెలిసిన ఆయన. ఇప్పుడు ఇండస్ట్రీ జాతకం ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీలాంటి ఒక ప్రొడ్యూసర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఏప్రిల్ దాకా